హలో నమస్తే అందరికి. ఎప్పటిలాగా ఈ రోజు కూడా షూట్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. మీకు అందరికి మాక్సిమం ఫన్ బకెట్ బార్గా అంటే తెలిసే ఉంటది. ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో, టిక్ టాక్ లో బాగా ఫేమ్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ మనోడు చేసిన తప్పేంటంటే ఒక మైనర్ బాలికను ప్రెగ్నెంట్ అయితే చేసిండు. దానికి తగ్గట్టు చట్టపరంగా 20 ఏళ్లు జైలు శిక్ష, 4 లక్షల జరిమానా అయితే విధించింది. చట్టం ఎవరు చుట్టం కాదని నిరూపించుకుంది మన గవర్నమెంట్. మనోడు జైలుకి పోయిన తర్వాత పేరు ప్రతిష్టలు పోయే, వాడు సంపాదించుకున్న సమాజంలో పరువు పోయింది. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళమ్మ ప్రాణమే పోయింది. వాళ్ళ ఆస్తి పోయిందని, వాళ్ళ పరువు పోయిందని, వాళ్ళమ్మ చనిపోయిందని చెప్పేసి బెయిల్ ఇవ్వండి, అమ్మాయికి అన్యాయం చేయండి అని నేను చెప్పట్లేదు. ఒక పేదవాడు అమ్మాయిని లైంగికంగా వేధించిన, రేప్ చేసిన చట్టం ఎవరు చుట్టం కాదని 24 hours లో యాక్షన్ తీసుకుంటారు. అవసరమైతే ఎన్కౌంటర్ చేస్తారు. బడాబాబుల కొడుకులు, రాజకీయ నేతలు తప్పు చేసే మాత్రం ఈ చట్టం వాళ్ళని చుట్టంలా భావించి కళ్ళు మూసుకొని కాళ్ళు ఆరజాపుకొని పడుకుంటుంది. లేనోడు చేసే వ్యభిచారం ఉన్నోడు చేసే సంసారం అన్నట్టు భావిస్తుంది. తప్పు చేస్తే నీకైనా, నాకైనా, ఉన్నోనికైనా, లేనికైనా ఒకే చట్టం ఉండాలి. అది కదా ప్రజలు కావాలనుకుంటున్నారు. అది కదా పాలకుల లక్షణం. అది కదా చట్టం చేయాలి. దయచేసి దండం పెట్టి చెప్తున్న యూత్ కి, తెల్ల బట్టలు వేసుకొని నల్ల మాటలు మాట్లాడే వాళ్ళ జెండాలు మోచి దండాలు పెట్టడం ఆపేయండి.